ఒక మంచి ఆసక్తికరమైన కొత్త కథను విందాం. అది శరదృతువు కాలం. వయస్సు మళ్ళిన ఒక కోటీశ్వరుడు తన గదిలో రాత్రి అటూ ఇటూ తిరుగుతూ 15 ఏళ్లు ముందు జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకుంటున్నాడు. 15 ఏళ్ల ముందు యవ్వనంలో ఉన్న ఈ కోటీశ్వరుడు ప్రముఖులందరినీ పిలిచి పెద్ద పార్టీని ఇచ్చాడు. ఆ పార్టీకి ఎంతో మంది గొప్పవాళ్ళు, మంచి మంచి పదవిలో ఉన్నవాళ్ళు, తెలివైన వాళ్ళు హాజరయ్యారు. ఎన్నో విషయాల గురించి చర్చించుకుంటూ టాపిక్ మరణశిక్ష వైపుకి మళ్ళింది. అందులో ఒక వ్యక్తి మరణశిక్ష చాలా అనైతికమైనదని, ఎక్కడెక్కడ ఇంకా మరణశిక్షలు విధిస్తున్నారో అవన్నీ యావజ్జీవ కారాగార శిక్ష కింద మలచాలని చెప్పాడు. దీనికి చాలా మంది ఏకీభవించారు. ఇంతలో కోటీశ్వరుడు, నన్నడిగితే 2 మనిషి ప్రాణాలు తీయడానికి పెట్టిన శిక్షలే. ఇంకా చెప్పాలంటే యావజ్జీవ కారాగార శిక్ష కన్నా మరణశిక్షే మంచిది. ఇందులో మనిషిని ఒకేసారి చంపేస్తారు. యావజ్జీవ కారాగార శిక్షలో మనిషి బతికున్నన్ని రోజులు చస్తూ బతకాలి అని చెబుతాడు. అక్కడే ఉన్న 20 సంవత్సరాల యువకుణ్ణి తన అభిప్రాయం చెప్పమని అడుగుతారు. దానికా యువకుడు, 2 కఠినమైనవే కానీ నన్నడిగితే మరణశిక్ష కన్నా యావజ్జీవ శిక్షనే ఎన్నుకుంటాను. ఎందుకంటే చావటం కన్నా ఎలాగో ఒకలా బతకటం మేలని నా అభిప్రాయం అని అంటాడు. చర్చ వాడి వేడిగా మొదలయ్యింది. వయసులో ఉన్న కోటీశ్వరుడు ఉద్రేకానికి లోనై ఉన్నట్లుండి తన పిడికిలిని బల్ల మీద కొట్టి, నువ్వంటున్నది నిజం కాదని నేను నిరూపించగలను. 5 ఏళ్లు ఒంటరిగా గడిపి నిర్బంధంలో ఉన్నావంటే నీకు 2 మిలియన్లు ఇస్తానని పందెం కాస్తున్నాను అని అంటాడు. దానికా యువకుడు, మీరు నిజంగా ఈ మాటను అంటుంటే నేను పందానికి ఒప్పుకుంటాను. 5 ఏళ్లు కాదు, 15 ఏళ్లు నిర్బంధంలో ఉంటాను అని అంటాడు. 15 ఏళ్ల అని కోటీశ్వరుడు గట్టిగా కేక పెట్టి అందరినీ ఉద్దేశించి, మిత్రులారా, నేను ఈ పందానికి ఒప్పుకుంటున్నాను. 2 మిలియన్లను పందెంగా కాస్తున్నాను అని చెబుతాడు. దానికా యువకుడు, నేను నా 15 ఏళ్ల స్వేచ్ఛను పందెంలో పెడతాను. మీరు 2 మిలియన్లను పందెంలో పెట్టండి. ఈ పందానికి నేను కూడా ఒప్పుకుంటున్నాను అని అంటాడు. అలా అర్థం పర్థం లేని ఒక పందెం జరిగింది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న కోటీశ్వరుడికి తాను పందెంలో కోట్లు పెట్టానన్న సంతోషం కలిగింది. రాత్రి భోజనాల సమయంలో కోటీశ్వరుడు ఆ యువకుడి వద్దకు వెళ్లి ఎగతాళి చేస్తూ, చూడు, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికైనా నీ ఆలోచనను మార్చుకో. 2 మిలియన్లు నాకు చాలా చిన్న మొత్తం. దానివల్ల నేను పోగొట్టుకునేది ఏదీ లేదు. అయితే ఈ పందెం వల్ల నువ్వు నీ జీవితంలో అత్యుత్తమమైన 3-4 సంవత్సరాలు పోగొట్టుకుంటావు. 3-4 సంవత్సరాలు అని ఎందుకన్నానంటే, అంతకు మించి నువ్వు నిర్బంధంలో ఎక్కువ రోజులు ఉండలేవు. బలవంతపు నిర్బంధం కన్నా స్వచ్ఛందంగా మనమే నిర్బంధంలో ఉండటం భరించరాని కష్టం. నిన్ను చూస్తే నాకు చాలా జాలిగా ఉంది అని అంటాడు. యువకుడు పందాన్ని వెనక్కి తీసుకోలేదు. చివరికి అందరి ముందు పందెం నిబంధనలను రాసుకున్నారు. ఆ యువకుడు 15 సంవత్సరాల తన జీవితాన్ని కోటీశ్వరుడి తోటలోని ఒక వసతి గృహంలో గడపాలి. చాలా కఠినమైన పర్యవేక్షణ ఉంటుంది. 15 సంవత్సరాల పాటు ఆ యువకుడు ఆ వసతి గృహం నుంచి బయటకి రాకూడదు. మనుషులతో మాట్లాడటానికి కానీ, వాళ్ల గొంతు వినటానికి కానీ, వాళ్లకు ఉత్తరాలు అందచేయటానికి కానీ, వార్తాపత్రికలు అందుకోవటానికి కానీ వీల్లేదు. అయితే అతడికి కావలసిన సంగీత వాయిద్యాలు, పుస్తకాలు తెప్పించుకోవచ్చు. అతడు కావాలంటే ఉత్తరాలు రాయవచ్చు. ఇంకా మందు, ధూమపానానికి అనుమతిని ఇచ్చారు. ఒప్పందం ప్రకారం అతడికి కావలసిన వస్తువులను ఒక చీటీపై రాసి అక్కడ ఉన్న చిన్న కిటికీ ద్వారా వాటిని తెప్పించుకోవచ్చు. మనుషులతో మాత్రం ఎటువంటి సంపర్కము ఉండదు. పుస్తకాలు, మందు, ధూమపానం ఎంత కావాలంటే అంత తెప్పించుకోవచ్చు. అయితే వాటిని కిటికీ ద్వారా మాత్రమే పొందాలి. కిటికీ బయట ఎవరున్నారో అతడు చూడలేకుండా ఏర్పాటు చేశారు. అలా చాలా కఠినమైన నిబంధనలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. సరిగ్గా ఆ రోజు నుంచి 15 సంవత్సరాల తరువాత అదే రోజు మధ్యాహ్నం 12ంటికి గడువు ముగుస్తుంది. గడువు కన్నా 2 నిమిషాల ముందు కూడా రూల్స్ ను బ్రేక్ చేస్తే అతడికి 2 మిలియన్ల డబ్బు కోటీశ్వరుడు అందించాల్సిన అవసరం లేదు. ఇది పందెం. 15 ఏళ్లు ముందు జరిగిన ఈ విషయాన్ని తలుచుకుంటూ కోటీశ్వరుడు అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తున్నాడు. అసలు ఈ పందెం ఉద్దేశమేంటి? ఆ వ్యక్తి తన జీవితంలో 15 సంవత్సరాలు కోల్పోవడం వల్ల, నేను 2 మిలియన్లు వృధా చేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? దీనివల్ల మరణశిక్ష మంచిదా?
యావజ్జీవ కారాగార శిక్ష మంచిదా అని నిరూపించలేము కదా. ఇదంతా అర్థం పర్థం లేకుండా జరిగింది. ఒకరు డబ్బులో గారాబంగా పెరిగి ఆలోచించకుండా చేసిన చర్య అయితే, ఇంకొకరు డబ్బు మీద దురాశతో చేసిన పని ఇది అని అనుకుంటాడు. తరువాత మళ్ళీ అప్పుడేం జరిగిందో ఆలోచిస్తూ ఉన్నాడు. పందెం ప్రారంభమయ్యింది. నిర్బంధంలో ఉన్న యువకుడు మొదటి సంవత్సరం ఎంతో నిరాశతో, ఒంటరితనంతో చాలా బాధపడ్డాడట. అతడి గది నుంచి రాత్రి పగలు పియానో శబ్దాలు వినిపించేవట. మొదటి సంవత్సరం అతడు మందు ముట్టుకోలేదట. మందు మనిషి కోరికలను రేకెత్తిస్తుందని, ఖైదీగా ఉన్నవాడికి కోరికలు బద్ధ శత్రువులని తలచి మందును ముట్టుకోలేదట. కొన్ని రోజులు పొగాకు తాగి అది అతడి గదిలోని గాలిని పాడు చేస్తోందని అటుపై పొగాకు జోలికి వెళ్లలేదు. మొదటి సంవత్సరం అతడు కొన్ని తేలికపాటి పుస్తకాలను తెప్పించుకున్నాడు. ప్రేమ కథలు, కల్పిత కథలు ఇలాంటి పుస్తకాలను తెప్పించుకున్నాడు. రెండవ సంవత్సరం అతడి గది నుంచి పియానో శబ్దం ఆగిపోయింది. శాస్త్రీయ సంగీతాన్ని మాత్రమే వింటూ ఉండేవాడట. ఆ తరువాత 5వ సంవత్సరంలో మళ్లీ సంగీతం వినిపించింది. అప్పుడు మందు కావాలని అడిగాడట. కిటికీలో నుంచి అతడిని గమనించిన వారు చెప్పిన దాని ప్రకారం ఆ సంవత్సరం మొత్తం అతడు తినడం, తాగడం, పడుకోవడం తప్ప ఇంకేమీ చెయ్యలేదట. ఎప్పుడూ ఆవలిస్తూ తనను తాను కోపంగా మాట్లాడుకునేవాడట. పుస్తకాలు కూడా చదవలేదట. రాత్రి కూర్చొని చాలాసేపు ఏదో రాస్తూ ఉండేవాడట. పొద్దున లేచి తాను రాసిందంతా చదువుకొని మళ్ళీ ఆ కాగితాలను చింపేసేవాడట. ఒక్కొక్కసారి అతడు ఏడుస్తున్న శబ్దం వినిపించేదట. అటుపై 6వ సంవత్సరం ఖైదీగా ఉన్న ఆ యువకుడు చదవడం ప్రారంభించాడట. ఆ సమయంలో ఎన్నో భాషల గురించి, తత్వశాస్త్రం గురించి, చరిత్ర గురించి బాగా అధ్యయనం చేశాడట. అతడు ఎన్ని పుస్తకాలు అడిగాడంటే, అతడు అడిగిన పుస్తకాలు తెప్పించడానికి కోటీశ్వరుడికి పెద్ద పనే పట్టుకుందట. 4 సంవత్సరాల కాలంలో అతడి అధ్యయనం సుమారు 600 సంపుటాలు అయ్యిందట. అంటే 10 సంవత్సరాలు గడిచింది. బందీగా ఉన్న అతడు ఆ కాలంలో కోటీశ్వరుడికి ఒక ఉత్తరాన్ని రాస్తాడు. అందులో, ప్రియమైన జైలర్, నేను ఇక్కడ రాస్తున్న విషయాలను 6 భాషలలో రాశాను. మీరు ఆ భాషలు తెలిసిన వారికి వీటిని చూపించండి. నేను రాసినది వాళ్ళు చదివి అందులో ఒక్క తప్పు కూడా లేదు అని తెలిస్తే దయచేసి తోటలో ఒక తుపాకీ బుల్లెట్ను కాల్చమని వేడుకుంటున్నాను. దానివల్ల నేను ఇన్ని రోజులు చేసిన అధ్యయనం వృధా కాలేదని, నా ప్రయత్నం ఫలించిందని నాకు తెలుస్తుంది. ఏ యుగంలో అయినా, ఏ దేశంలో అయినా మేధావులు వేర్వేరు భాషలు మాట్లాడతారే కానీ వారందరిలో ఒకే జ్వాల వెలుగుతోంది. వారి మాటలను ఈరోజు నేను అర్థం చేసుకోవడం వల్ల ఎంత ఆనందాన్ని పొందుతున్నానో చెప్పలేను అని రాసి పంపిస్తాడు. అది చదివిన కోటీశ్వరుడు అతడు రాసిన 6 భాషలలో ఎటువంటి తప్పు లేదని తెలుసుకుని అతడు కోరినట్లే తూటాలను పేలుస్తాడు. అలా ఖైదీ కోరిక నెరవేరుతుంది. ఆ తరువాత కూడా బందీగా ఉన్న వ్యక్తి పాండిత్య గ్రంథాలను, వేదాంత పుస్తకాలను తెప్పించుకుని చదువుతాడు. నిర్బంధంలో చివరి 2 సంవత్సరాలలో అతడు అపారమైన పుస్తకాలను చదివాడు. రసాయన శాస్త్ర పుస్తకాలు, వైద్య శాస్త్ర గ్రంథం, నవల, వేదాంతం, తత్వశాస్త్రం ఇలా ఎన్నో గ్రంథాలను చదివాడు. ఇదంతా తలుచుకుంటున్న వృద్ధ కోటీశ్వరుడు రేపటికి ఆ వ్యక్తి గడువు పూర్తి అవ్వబోతోందని ఆశ్చర్యపోతాడు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు అతడు తన స్వేచ్ఛను తిరిగి పొందుతాడు. ఒప్పందం ప్రకారం అతడికి నేను 2 మిలియన్లు చెల్లించాలి. అలా చేసినట్లయితే నేను పూర్తిగా నాశనమైపోతాను. నిజానికి 2 ఏళ్ల క్రితం 2 మిలియన్ల డబ్బులు అంటే అతడికి లెక్కలేదు. కానీ ఆ తరువాత జూదమాడి, స్టాక్ ఎక్స్చేంజ్లో డబ్బులు పెట్టి, జాగ్రత్త లేక ఎంతో డబ్బును పోగొట్టుకుని ఇప్పుడు తన ఆస్తులు ఎక్కువ, అప్పులు ఎక్కువ అంటే చెప్పలేని స్థితిలో ఉన్నాడు. అందుకే అతడు రేపు అతడికి 2 మిలియన్లు ఇవ్వాలంటే నా దగ్గర ఉన్న చిల్లి గవ్వతో సహా అతడికి ఇచ్చేయాలి. ఇన్నేళ్లు ఒంటరిగా ఉన్న వీడు ఎలా చనిపోలేదో అని గొణుక్కున్నాడు. అతడికి ఉద్వేగం ఎక్కువైపోతోంది. రేపు నా దగ్గర ఉన్న ప్రతి పైసా తీసేసుకుంటాడు. ఇంకా వాడికి 40 ఏళ్లే కాబట్టి జీవితాన్ని ఆస్వాదిస్తాడు. నేను మాత్రం ఉన్న డబ్బంతా వాడికి ఇచ్చేసి బిచ్చగాడిలాగా మారిపోవాలి. ఇంతటి అవమానం నుంచి బయటపడాలంటే ఉన్న ఒకే ఒక మార్గం అతడిని చంపేయడం. ఆ పనే చేస్తాను అని అనుకుంటాడు. అప్పటికి 3 గంటలు అవుతోంది. ఇంట్లో అందరూ మంచి నిద్రలో ఉన్నారు. కోటీశ్వరుడు 15 ఏళ్ల నుంచి మూసి ఉన్న తలుపు తాళాన్ని ఒక పెట్టెలో నుండి తీసుకుని పైన కోట్ వేసుకుని ఇంటి నుంచి బయలుదేరుతాడు. మెల్లగా నడుస్తూ మెట్లెక్కుతూ
చీకట్లో అగ్గిపుల్లను వెలిగించి బందీగా ఉన్న వ్యక్తి గది వద్దకు వెళతాడు. కాపలాదారులందరూ ఆ సమయంలో ఎక్కడో నిద్రపోతున్నారు. అక్కడ ఎవ్వరూ లేరు. ఒకవేళ ఈ వ్యక్తిని చంపేసినా అది కాపలాదారుడి పైకే వెళుతుంది అని అనుకుని ఉద్వేగంగా కిటికీలో నుంచి తొంగి చూస్తాడు. బందీలో ఉన్న ఆ వ్యక్తి బల్ల దగ్గర కూర్చొని ఉన్నాడు. అతడి వీపు, తల మీద పెరిగిన జుట్టు, చేతులు తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. ఎక్కడ చూసినా తెరిచి ఉన్న పుస్తకాలు కనిపించింది. 5 నిమిషాలైనా ఆ వ్యక్తి ఒక్కసారి కూడా కదలలేదు. 15 సంవత్సరాల జైలు జీవితం అతడికి కదలకుండా కూర్చోవడం నేర్పింది. తన చేతితో కిటికీని కొట్టి చూస్తాడు కోటీశ్వరుడు. అయినా లోపల వ్యక్తిలో ఎటువంటి కదలిక లేదు. కోటీశ్వరుడు జాగ్రత్తగా తాళం చెవితో తాళాన్ని తీస్తాడు. తలుపు తెరవగానే కిర్రుమన్న శబ్దం వస్తుంది. ఆ శబ్దము అడుగుల చప్పుళ్ళు విని వ్యక్తి గట్టిగా కేక పెడతాడని అనుకుంటాడు కోటీశ్వరుడు. కానీ 2-3 నిమిషాలు గడిచినా గది నిశ్శబ్దంగానే ఉంది. లోపలికి వెళ్లాలని నిర్ణయించుకుని లోపలికి వెళతాడు. చూడటానికిప్పుడు ఆ వ్యక్తి సాధారణ మనిషిలాగా లేదు. అతడి ఎముకల మీద చర్మం బిగుసుకుపోయి అస్థిపంజరంలాగా ఉన్నాడు. ఆడవాళ్లకు పెరిగినట్లు పొడవాటి ఉంగరాల జుట్టు పెరిగింది. గుబురుగా గడ్డం ఉంది. బుగ్గలు లోపలికి నొక్కుకొనిపోయి ఉంది. వీపు పొడవుగా సన్నగా ఉంది. చేయి సన్నగా సున్నితంగా చూడటానికే భయంకరంగా ఉంది. అప్పటికే జుట్టులో అతడికి తెల్ల వెంట్రుకలు కొన్ని కనిపిస్తున్నాయి. ముసలివాడిలాగా ఉన్న అతన్ని చూస్తే ఎవ్వరూ అతడికి 40 ఏళ్లని చెప్పలేరు. నిద్రపోతున్న అతన్ని చూసి పాపం అని అనుకున్నాడు కోటీశ్వరుడు. ఇతడిని తిండుతో కొద్దిగా ఊపిరాడకుండా చేస్తే చాలు, చాలా సులభంగా చనిపోతాడు అని అనుకుంటాడు. ఇంతలో బల్ల ముందు ఒక కాగితం కనిపిస్తుంది. ఆ కాగితంలో ఆ వ్యక్తి ఏదో రాసిపెట్టి ఉన్నాడు. చంపే ముందు అదేంటో చదివి చూద్దామని అనుకుంటాడు కోటీశ్వరుడు. అందులో రేపటితో 15 ఏళ్లు ముగిసి నేను నా స్వేచ్ఛను తిరిగి పొంది ఇతరులతో కలిసి జీవించబోతున్నాను. అంతకంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలని అనిపించింది. ఇప్పుడు నేను స్వేచ్ఛను, జీవితాన్ని, ఆరోగ్యాన్ని కూడా తృణీకరిస్తున్నాను. 15 సంవత్సరాల పాటు నేను భూమిని కానీ మనుషులను కానీ చూడలేదు. కానీ మీ పుస్తకాలలో నేను పాటలు పాడాను, అడవులలోని జింకలను, అడవి పందులను వేటాడాను, స్త్రీలను ప్రేమించాను, సువాసన గల ద్రాక్షరసాన్ని తాగాను. మీ పుస్తకాలలో నేను శిఖరాలను అధిరోహించాను, సూర్యోదయాన్ని చూశాను, సాయంకాలాన్ని, ఆకాశాన్ని, సముద్రాన్ని అన్నీ గమనించాను. పచ్చని అడవులను, పొలాలను, నదులను, సరస్సులను, పట్టణాలను నేను పుస్తకాలలో చూశాను. ఈ గ్రంథాలలో నేను అగాధంలోనికి దూకాను, అద్భుతాలు చేశాను, అన్ని చోట్ల సంచరించాను, పట్టణాలను తగలపెట్టాను, కొత్త మతాలను బోధించాను, రాజ్యాలని జయించాను. మీ పుస్తకాలు నాకు జ్ఞానాన్ని ఇచ్చాయి. ఇప్పుడు మీ అందరికంటే నేనే జ్ఞానినని నాకు తెలుసు. ఈ అలౌకిక జీవితాన్ని అసహ్యించుకుంటున్నాను. మీరు గొప్పవాళ్ళు, జ్ఞానులు, గర్విష్ఠులు అవ్వవచ్చు. కానీ ఏదో ఒకరోజు మరణం మిమ్మల్ని భూమిపై నుండి తుడిచివేస్తుంది. మీరనుకుంటున్న మీ సంతతి, మీ చరిత్ర భూగోళంతో పాటు కాలిపోతుంది. మీరు జీవిస్తున్న వాటన్నిటినీ నేను ఇప్పుడు అసహ్యించుకుంటున్నాను. ఒకప్పుడు నేను ధనవంతుణ్ణి అవ్వాలని కలలు కన్నాను. ఇప్పుడు మీ 2 మిలియన్ల డబ్బును వదులుకుంటున్నాను. ఆ డబ్బును నేనిప్పుడు అసహ్యించుకుంటున్నాను. దానిని వదులుకోవటానికి నిర్ణీత సమయానికంటే 5 గంటల ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అప్పుడు ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించిన వాడిని అవుతాను అని రాసి ఉంది. ఇది చదివిన కోటీశ్వరుడు భావోద్వేగానికి గురి అయ్యాడు. ఆ పేజీని మళ్ళీ అక్కడే పెట్టి ఆ వ్యక్తి తలపై ముద్దు పెట్టుకుని ఏడుస్తూ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. స్టాక్ ఎక్స్చేంజ్లో ఘోరంగా నష్టపోయినప్పుడు కూడా అతడు ఇంతటి బాధను అనుభవించలేదు. తనను తాను ఇంతలా ఎప్పుడూ దూషించుకోలేదు. ఇంటికి చేరుకుని మంచం మీద పడుకున్నాడు. అయితే కన్నీళ్లతో, భావోద్వేగంతో అతడికి గంటల తరబడి నిద్ర పట్టలేదు. మరుసటి రోజు ఉదయం కాపలాదారుడు పాలిపోయిన ముఖంతో పరిగెత్తుకుంటూ వచ్చి ఆ గదిలో జీవిస్తున్న వ్యక్తి కిటికీలో నుంచి దూకి పారిపోవడం తాము చూశామని చెబుతారు. కోటీశ్వరుడు గదికి వెళ్లి ఆ వ్యక్తి పారిపోయాడని నిర్ధారించుకుంటాడు. కోట్లాది రూపాయలను వదులుకుంటున్నట్లు రాసిన ఆ ఉత్తరాన్ని తీసుకుని ఇంటికి వెళ్లి భద్రంగా పెట్టెలో పెట్టి తాళం వేస్తాడు. ఇదండి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.